వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జరిగిన షైనింగ్ స్టార్ వార్షికోత్సవం. ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. జంగారెడ్డిగూడెం బులియన్ అండ్ పాన్ మర్చెంట్స్ ఆధ్వర్యంలో అక్షయ తృతీయ వేడుకలు. 4వ రోజు డ్రా విజేతగా నిలిచిన సుమంగళి ఖజానా వినియోగదారుడు దీక్షిత్. తెలంగాణ రాష్ట్రంలో సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్స్. పలుచోట్ల బతుకమ్మ నృత్యాలు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వివాదాలు. మారుతున్న విద్యా ప్రమాణాలు గిరిజన ప్రాంతానికి శాపంగా మారిందంటున్న అఖిల భారత ఆదివాసీ వేదిక జాతీయ కన్వీనర్ సర్యం రామ్మోహన్ రావు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా పోలవరం మండలం పట్టిసీమ శైవ క్షేత్రంలో శివలింగాకారానికి విశేష అభిషేకాలు. పాల్గొన్న భక్తులు. జంగారెడ్డిగూడెం బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్షయ తృతీయ వారోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన బంపర్ ఆఫర్స్ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూర్య ఎలక్ట్రానిక్స్ అధినేత డాక్టర్ రాజాన సత్యనారాయణ, జిల్లా ఛాంబర్ అధ్యక్షులు ఏలూరి ఫణికుమార్లు తెలియజేశారు. 4వ రోజు లక్కీ డిప్ ను వారి చేతుల మీదుగా తీశారు. బిల్లా దీక్షిత్ సాయి లక్కీ డ్రా దక్కించుకున్నారు. గ్రామ దేవత గంగానమ్మ తల్లి ఆలయం వద్ద మంగళవారం రాత్రి లక్కీ డిప్ డ్రా ఏర్పాటు చేశారు. అన్ని బంగారు దుకాణాల నందు బంగారు ఆభరణాల కొనుగోలుపై అరకాసుకు 1500 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ ఏర్పాటు చేశారు. ఈ నెల 24వ తేదీ వరకు జంగారెడ్డిగూడెంలో గోల్డ్ షాప్లలో ప్రతి 5000 రూపాయల వెండి, బంగారం, వజ్రాభరణాల కొనుగోలుపై లక్కీ డ్రా తీస్తున్నట్లు తెలియజేశారు. ప్రతిరోజు కూపన్ లో గెలుపొందిన లక్కీ డిప్ విజేతకు పావుకాసు బంగారం ఇవ్వనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు బచ్చు ప్రభాకర్ రావు తెలియజేశారు. సుమంగళి ఖజానాకు చెందిన కొనుగోలుదారునికి డ్రా తగలడంతో ఆ జ్యువెలరీ నిర్వాహకులు ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం గోల్డ్ అసోసియేషన్ సభ్యులందరూ ఇలాగ కలిసికట్టుగా ఉండటం చాలా ఆనందదాయకం, అభినందనీయం. అలాగే ఇది వ్యాపారానికే పరిమితం కాకుండా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఎంతో మంది పేద ప్రజలు ప్రతిరోజు కూడా నిత్యం మన పట్టణానికి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఎండాకాలం కాబట్టి మీ అసోసియేషన్ తరఫున మా సూర్య ఎలక్ట్రానిక్స్ షాప్ ముందు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ అందరి తరఫున నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే రానున్న రోజుల్లోనే మీ వ్యాపారంతో పాటు పేదలకు కూడా ఎంతో కొంత సేవ చేయాలని చెప్పేసి నా అభిప్రాయము. అలాగే మీ వ్యాపారాలు ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని పట్టణ ప్రజలందరూ కూడా మీ అందరికీ సహకారాలు ఇస్తారని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. జై హనుమాన్. జంగారెడ్డిగూడెం బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ ఆధ్వర్యంలో అక్షయ తృతీయ సందర్భంగా జరిగే అక్షయ తృతీయ వారోత్సవాలు సందర్భంగా ఈరోజు 4వ రోజు విన్నరు ఏటూరు నాగారం బిల్లా దీక్షిత్ గారు, సుమంగళి ఖజానా జ్యువెలర్స్ కస్టమర్. ఆయనకి తగిలిందండి ఇవాళ లాటరీ. ఆయనకి 2 గ్రాముల బంగారం బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం గ్రామ చుట్టుపక్కల గ్రామస్తులందరూ మేము పెట్టిన ఈ అక్షయ తృతీయ వారోత్సవాల సందర్భంగా మేము ఇచ్చిన ఆఫర్ని ప్రజలందరూ ఉపయోగించుకున్నందుకు ప్రజలందరికీ మా కృతజ్ఞతలు. అలాగే ఇంకా 3 రోజులు ఉంది ఈ ఆఫరు. మిగిలిన వారు, తెలియని వారు తెలుసుకుని తొందరగా తీసుకోవాల్సిందిగా, ఈ ఆఫర్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాము. ప్రతి 1,00,000 రూపాయల కొనుగోలుకి 20 కూపన్లు అండి. అలాగే అరకాసు బంగారానికి 1500 డిస్కౌంట్, ఫ్లాట్ డిస్కౌంట్ అండి. ప్రతి 5,000 కొనుగోలుకి 1 కూపన్ ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని అన్ని షాపుల్లో అడిగి తీసుకుని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. జంగారెడ్డిగూడెంలో రాజుల కాలనీ నందు ఉన్న షైనింగ్ స్టార్ స్కూల్ వార్షికోత్సవ సంబరాలు అంబరన్నంటాయి. షైనింగ్ స్టార్ స్కూల్ చైర్మన్ మోహన్, కరెస్పాండెంట్ చంద్ర, ప్రిన్సిపల్ దేవిల ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్ స్కూల్ వార్షికోత్సవాలలో భాగంగా చిన్నారులు వేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను అలరించాయి. ముఖ్య అతిథులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థుల తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మల చేతుల మీదుగా వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అదేవిధంగా ముఖ్య అతిథులను శాలువా, మెమెంటోలతో సత్కరించారు. వివిధ గీతాలకు చిన్నారులు వేసిన నృత్యాలు చూపర్లను అలరించాయి. పలు ప్రశ్నలకు విద్యార్థులు టక్కున సమాధానం తెలియజేశారు. విద్యార్థులతో కలిసి వారి తల్లిదండ్రులు సైతం కాసేపు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. వివిధ పాటలకు నృత్యాలు వేసి సందడి చేశారు. షైనింగ్ స్టార్ స్కూల్ నందు చక్కటి విద్యా ప్రమాణాలతో, క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్పించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. బట్టి పట్టే విధానానికి స్వస్తి చెప్పి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్య బోధిస్తున్నట్లు తెలియజేశారు.
పరిమితికి మించి తరగతి గదుల్లో విద్యార్థులను ఉంచకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్య అందించడం వల్లనే ఏడాదికి ఏడాది విద్యార్థులు పెరుగుతూ వచ్చారని తెలిపారు. తనకు సహకరిస్తున్న ఉపాధ్యాయునులకు చంద్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భూతం నుంచి బయటికి రావాలి ఆయన చదువుతాడు కానీ నేర్చుకుంటారు. కూర్చోబెట్టి మళ్ళీ మళ్ళీ చెప్తాను కానీ ఎగ్జామ్స్ లో ఇచ్చే ర్యాంక్సే కావాలి అన్న ఆలోచనలు చిన్న పిల్లల మీద టీచర్స్ మీద దయచేసి పెట్టొద్దు పేరెంట్స్. ఆ థింకింగ్ పిల్లల మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది వాళ్ళ జీవితాల మీద. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా సబ్జెక్ట్ చెక్ చేసుకోండి, కాన్సెప్ట్స్ లో హెల్ప్ చేయండి. వాళ్ళకి అర్థం అవ్వకపోతే ఆ కాన్సెప్ట్ గురించి మీరు చెప్పడం లేదా సర్టైన్ టీచర్కి ఇన్ఫర్మేషన్ చేయండి. అంతేగాని ర్యాంక్స్ గురించి వాళ్ళ మీద ఎటువంటి ప్రెషర్ తీసుకురావద్దు అని ఈ స్టేజ్ నుంచి నా చిన్న విన్నపం పేరెంట్స్ అందరికీ కూడా. ఈ ప్రాసెస్ మీ కిడ్స్ వాళ్ళు అనుకున్న శిఖరాలను అందుకునేలాగా చేస్తుంది. సబ్జెక్ట్స్ కాన్సెప్ట్స్ మీరు చెక్ చేసుకున్నప్పుడు మీరు అడగొచ్చు ఫస్ట్ ర్యాంక్ ఉంటేనే బాగా చదివినట్టు కదా మేడం అని. ఎస్, ఐ అగ్రీ. బట్ హాఫ్ మార్క్ వేరియేషన్లో మిస్ అయ్యే ర్యాంక్స్ గురించి మనం వర్రీ అయిపోయి ఆ ప్రెషర్ని వాళ్ళ మీద పెట్టేటప్పటికి వాళ్ళ లైఫ్లో ఏం సాధించినా కూడా మనం హ్యాపీగా ఫీల్ అవ్వలేం. చింతలపూడిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం సెల్ఫ్ సౌజన్యంతో ఇచ్చిన 55 మంది గ్రామ సంఘాల సహాయకులకు స్మార్ట్ ఫోన్లను శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం మహిళలకు చేరువ కావడం ఎంతో అవసరమని, అందుకే ఈ స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ ఫోన్ల ద్వారా వివోలు తమ సేవలను మరింత సమర్థవంతంగా అందించగలరని, ప్రభుత్వ పథకాల అమలు వేగవంతమవుతుందని అన్నారు. మహిళల అభివృద్ధి ద్వారానే సమాజం ముందుకు సాగుతుందని, మహిళలను శక్తివంతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో లింగపాలెం మండల అధ్యక్షులు గరిమెల్ల చలపతి, లింగపాలెం యువ నాయకులు తాతిన రాధాకృష్ణ, ఏపీఎంలు, సీఏలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిలో వైభవంగా భగవద్ రామానుజాచార్య తిరునక్షత్రోత్సవ వేడుకలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో భగవద్ రామానుజాచార్య స్వామి తిరునక్షత్రం సందర్భంగా రామానుజాచార్య స్వామి విగ్రహానికి పంచామృత అభిషేకం చేశారు. విశేష అష్టోత్తర శతనామార్చన, తిరునక్షత్ర తనియన్ విన్నపం తదితర కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో వైభవంగా జరిపారు. అర్చకులు ఋషికేష్, కుమారాచార్యులు, రాఘవాచార్యులు పూజా కార్యక్రమాలలో సహాయ కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి కార్యకర్తలు నరసవేణి, తులసిరత్నం, శ్రీరామ్మూర్తి, సుగుణ, మహాలక్ష్మి, అనంతలక్ష్మి తదితరులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని కార్యనిర్వహణాధికారి కలగల శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఓం సత్యనారాయణ నమః. ఓం నారాయణ కృపాపాత్రాయ
జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయం బుధవారం సందర్భంగా భక్త సంద్రమైంది. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వామి ఏ శరణమయ్యప్ప అనే శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఆలయంలో ఉన్న మూల విరాట్ కు విశేష కైంకర్యాలు నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకం చేశారు. ఉచిత అన్నప్రసాద వితరణను జరిపారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునే అన్నదాన మూల మహాగణపతియే నాగరాజానే మాలికావృత్తమదేవి లోకమాతనాముల వాసనే పంబా శిశువే పందల రాజకుమారుణ్ణే పౌరణ్ణే సర్వరోగ నివారణ ధన్వంత మూర్తియే మహిషి మర్ధిరుడే పూర్ణ పుష్కలాదులే. పోలవరం మండలంలోని అఖండ గోదావరి నది మధ్యలో స్వయంభువై భక్తులచే నీరాజనాలు అందుకున్న పట్టిసీమ శైవ క్షేత్రం నందు వేంచేసి ఉన్న శివలింగాకారానికి పంచామృత అభిషేకాలు చేశారు. ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని శివలింగాకారానికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన జూలూరి పాపారావు, వాసవి సాయి నగేష్ తదితర భక్తులు అభిషేకాది క్రతువుల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు, వేద పండిత పురోహితులు శాస్త్రీయంగా శివలింగాకారానికి పూజలు జరిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చెర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత.
సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక అభినందనలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు సంప్రదించండి 8143796655 మరియు 9030414329. మా అడ్రస్ తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ, చిదంబరం హాస్పిటల్ దగ్గర, జంగారెడ్డిగూడెం. అనంతపల్లి టోల్ గేట్ దగ్గరలో కార్ సెల్ఫ్ యాక్సిడెంట్ జరిగినట్లు సమాచారం. ఈ రోడ్డు ప్రమాదంలో 3 మరణించినట్లు తెలియజేస్తున్నారు. నల్లజర్ల మండలం అనంతపల్లి వీరవల్లి టోల్ ప్లాజా దగ్గరలో టోల్ గేట్ కు 500 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో నిద్రమత్తు కారణంగా రహదారికి ఆనుకుని ఉన్న స్తంభాన్ని కారు ఢీకొట్టినట్లు తెలిపారు. అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి మృతదేహాన్ని తరలించారు. చెన్నై హాస్పిటల్ నుండి తాళ్లపూడి మండలం గజ్జారం గ్రామం వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మరోమారు నియమితులైన జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన దాసరి శేషును పలువురు ఘనంగా సత్కరించారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ నాయకులు ఎలికె తాతారావు, ఆకుల ధర్మరాజు, మధుకుమార్లు శేషు స్వగ్రామానికి విచ్చేసి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అదేవిధంగా తపస్ విద్యా సంస్థల అధినేత, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ దాకరపు కృష్ణ, ఆంధ్రప్రదేశ్ ట్రైకర్ చైర్మన్, పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొరగం శ్రీను, టీడీపీ మండల ఉపాధ్యక్షులు గొల్లమందల శ్రీనివాస్, సొసైటీ డైరెక్టర్ తాళ్ళూరి వెంకటేశ్వరరావు, పిప్పర లక్ష్మణరావు సన్మానించారు. అలాగే బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు రామలక్ష్మి, తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి గొల్లపూడి శ్రీదేవిలు సైతం శేషుని సత్కరించి అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. ప్రభుత్వంతో చేపట్టిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఆర్టీసీ కార్మికులు ప్రత్యక్షంగా సమ్మెలో పాల్గొన్నారు. డిపోలకే బస్సులను పరిమితం చేశారు. చాలా చోట్ల ప్రైవేటు వ్యక్తులు బస్సు సర్వీసులను నడిపినప్పటికీ అడుగడుగున వారిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు చాలా చోట్ల వాగ్వివాదానికి దిగారు. కాగా ఆర్టీసీ అభివృద్ధిపై వారు చేస్తున్న డిమాండ్స్ పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి ప్రభాకర్ తెలిపారు. చర్చల మధ్యలోనే వెళ్లిపోయారని తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా సహకరించాలని కోరారు. చంద్రశేఖరరావు గారు మాట్లాడిండ్రు, హరీష్ రావు గారు దీని వెనుక ప్రాబల్యము టీఆర్ఎస్ పార్టీ వారం చేస్తుంది. లేకపోతే ఇలా ఎందుకు జరుగుతోంది కార్యక్రమం? ఆర్టీసీ పరంగా మేము ఏం బెనిఫిట్స్ ఇవ్వలేదు.
మీకు లిస్ట్ ఇస్తాను. ఇలా 2000 సంబంధించిన 13 పెండింగ్ బాండ్స్ ఇచ్చినాము. 2017 మేము వచ్చిన తర్వాత 2017లో పెండింగ్ ఉన్నటువంటి పిఆర్సీ క్లియర్ చేసినాము. 2024 పిఆర్సీ ఇవ్వాలి, 21 పిఆర్సీ ఇవ్వాలి. దానికి సంబంధించి కూడా ఆర్థిక పరమైన భారం పడుతుంది. ఇప్పుడిప్పుడే కోలుకొని మూలిగే నక్క మీద తాడిపండు వడంతనేటువంటి ఆలోచనతో జరుగుతారు. ఎక్కడ పోదు ఒక్క రూపాయి కూడా వాళ్ళకి అందరికి లాభం జరుగుతుంది. మరి దాని తర్వాత పిఎఫ్ సిసిఎస్ కు రోజు నెలకు 10 కోట్ల రూపాయల పెండింగ్ అన్ని పేమెంట్ చేస్తా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు జరగడం కూడా వాళ్ళు అట్లా మాట్లాడితే ఇది దురదృష్టకరం. దీని వెనుక తప్పకుండా రాజకీయ కుట్ర ఉంది. ఆర్థిక పరంగా ఉన్నాయి కూడా 29 అంశాలను మేము ముందు ఇలా మళ్ళీ చెప్తా ఉన్నాం. ఆర్థిక పరంగా ఉంటే కూడా ప్రభుత్వం ఆర్థిక పరంగా బరువు మోయడానికి సిద్ధంగా ఉంది. 29 అంశాలను పరిష్కారం చేస్తాము. పిఆర్సీ అనేటువంటిది దానికి సంబంధించి అది కూడా పరిష్కరించాల్సిందే. కమిటీలకు ఏదైతే ఎన్నికలకు సంబంధించో కూడా పరిష్కరించాల్సిందే. విలీనంకు సంబంధించి కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిందే. నేను వాటేం కొంత జటిలము, కొంత దానికి సంబంధించిన చర్చలు, మంచి చెడు, గుడ్ బ్యాడ్ ఏ విధంగా అనేటువంటి అంశానికి సంబంధించి గత కమిటీ పనిచేయలే. గత కమిటీ పనిచేస్తుంది అనుకున్నాం. గత కమిటీ పనిచేయని సందర్భంలో మేముగా కొత్తగా 4 సంబంధం ఉన్నటువంటి అధికారుల ద్వారా మరి కమిటీ కార్యవర్గాన్ని వేసినాం. నివేదిక ఇచ్చి మీకు సమస్యను చెప్పడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా మీరు సమ్మెలోకి వెళ్తే పొరపాటు. మీరు 41 రోజులు ఆగినాం కదా. అరే 41 రోజులకు 4 వారాలకు మునిగిందేంది? 4 వారాలు మీతో అధికారులు సంప్రదింపులు స్టార్ట్ అయినాయి కదా. 41 రోజుల లోపలే సంప్రదింపులు జరుగుతున్నప్పుడు ప్రక్రియ కొనసాగదా? దానికి జవాబు చెప్పి వాళ్ళ ద్వారా ఒత్తిడి చేయడానికి ప్రభుత్వం మీదకు మీకు అవకాశం ఉంది కదా. 4 కూడా సానుకూల పాజిటివ్ ఆఫీసర్స్, వికాస్ రాజు గారు, దాన కిషోర్ గారు, సందీప్ సుల్తానియా గారు, నాగిరెడ్డి గారు. ఒకవేళ ఆర్టీసీ ఎండీగా వారి ఆలోచన వేరున్నా ఈ 3 అధికారులు కూడా వివిధ, ఒక ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ అధికారి, ఒక కార్మిక శాఖ అధికారి, ఒక రవాణా శాఖ ఉన్నతాధికారి, 3 మీ సంక్షేమం గురించి ఆలోచించేటువంటి వాళ్ళే. మేము లేకపోతే సంబంధం లేని ఎవరినో నియంత్రణలాగా తీసుకొచ్చి పెట్టి మిమ్మల్ని అణచివేయాలని ఆలోచనతో లేమే. డీజీపీని పెట్టలేదు ఇలా మేము. ఈ రోజు మేము పోలేము. రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో దానే విడుదల చేయాలని మేమందరం కోరుకుంటున్నాము. ఇందులో మా ప్రబల్యం ఏం లేదు. అక్కడ రేవంత్ రెడ్డి సార్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి గెలిచిండ్రో మా కడుపులు కాలుతున్నాయి కాబట్టి 2 సంవత్సరాలైంది గెలిచి, అయినా కూడా మాది ఒక్కటి కూడా తీర్చలేడు. అందుకు మా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. అది ఒకటే మా పెద్ద డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ను నెరవేర్చాలని మా అందరి 2 పిఆర్సీలు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలను కూడా విడుదల చేయాలని కోరుతున్నాము. మీడియా వాళ్ళు జంగారెడ్డిగూడెం హైస్కూల్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధి వద్ద భారీ అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. వేకువజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. స్వామివారి సన్నిధిలో సుమారు 2000 మంది ప్రసాదాన్ని స్వీకరించారు. పుట్టినరోజు జరుపుకుంటున్న గూదె సురేష్ కుటుంబీకులు సహకరించారు. అవసరమైన కూరగాయలన్నీ అవినాష్ సహకరించగా బియ్యాన్ని బయలేరు వద్ద వేంచేసి ఉన్న నవగ్రహ దేవదేవతల పేరు మీద ఆలయ చైర్మన్ దంపతులు, చిట్లూరు వెంకటనారాయణ, హేమత్ స్టూడియో, దారా శ్రీనివాస్ తదితరులు ఏర్పాటు చేశారు. ఈ సేవా కార్యక్రమంలో కానూరి గంగాధర్రావు, శ్రీధరాల శ్రీనివాస్, వెంకట గంగాధర్, చల్ల వరప్రసాద్, కోటగిరి లక్ష్మీ ప్రసన్న, దుగ్గిరాల సుబ్బలక్ష్మి, జంగాల జగదీష్, రాలి వెంకటాచారి, విద్యు శ్రీలక్ష్మి, ధనరాజ్, మరికొంతమంది నిస్వార్థ స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు. కామవరపుకోట పంచాయతీ పాతూరు వాలి సుగ్రీవుల గట్టు సమీపంలో ఉన్న శ్రీ గుడ్ల గురవమ్మ అమ్మవారి ఆలయ 11వ వార్షికోత్సవాలు బుధవారంతో ముగిశాయి. బుధవారం పిఎస్ఎల్వి ఆచార్యులు అమ్మవారికి విశేష అభిషేకం, విశేష అర్చన పూజలు నిర్వహించారు. ఆలయంతో పాటు అమ్మవారిని కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అలంకరించారు. పాతూరు కామవరపుకోటతో పాటు సమీప గ్రామాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో అఖండ అన్న సమారాధనలో పాల్గొన్నారు. చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, మాజీ జెడ్పీటీసీ గంటా సుధీర్ బాబు, సొసైటీ మాజీ అధ్యక్షులు గంటా సత్యంబాబు, సాయన కనకరాజు తదితరులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కామవరపుకోట శివారు పాతూరు గ్రామంలో కొలువై ఉన్న ఓకే.
గిరిజన విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్న విద్యా ప్రమాణాలు నిలుస్తున్నాయని అఖిల భారత ఆదివాసీ వేదిక జాతీయ కన్వీనర్ సరియం రామ్మోహన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అఖిల భారత ఆదివాసీ వేదిక జాతీయ కన్వీనర్ విద్యారంగం అభివృద్ధి అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతంలో విద్యారంగం నూతన సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి హాస్టల్స్ ని గతంలో మినీ గ్రూపులుగా ఏర్పాటు చేసి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యా బోధన ఉండాలని చెప్పేసి విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. నేడు వాటి స్థానంలో కొన్ని పాఠశాలలను మాత్రమే 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు మారుస్తున్నారు. కొన్ని పాఠశాలల్ని 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మారుస్తూ ఉన్నారు. దీని కారణంగా కొంతమంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అయ్యి విద్యకు దూరం అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. కానీ ప్రభుత్వం నేడు ఇవాళ 3వ తరగతి నుంచి 7వ తరగతిగా మారుస్తున్నటువంటి పాఠశాలల్ని ఏలూరు జిల్లాలో కేఆర్ కోటరామచంద్రపురం పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిలో కేవలం 4 పాఠశాలలు మాత్రమే ఇవాళ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ గా మార్చారు. మిగతా పాఠశాలలన్నీ కూడా ఇవాళ 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నడిపిస్తా ఉన్నారు. వీటి కారణంగా చాలా మంది విద్యార్థులు విద్యకు దూరం అయ్యి ప్రమాదం ఉంది. కాబట్టి వీటి స్థానంలో గతంలో ఈ అన్ని సంక్షేమ హాస్టల్స్ గా ఆశ్రమ పాఠశాలగా నడిచినటువంటి గెడ్డపల్లి, చింతపల్లి, ఇలా కామవారం, కామైపాలెం, మంగళవారిగూడెం లాంటి పాఠశాలల్ని మళ్ళీ వాటిని ఓపెన్ చేసి వాటి స్థానంలో అప్పర్ ప్రైమరీ స్కూల్స్ గా మార్చాలని, వాటి స్థానంలో విద్యా బోధన చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తండ్రి కుక్కల సుబ్బారావు మృతి పట్ల వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా బత్తిన నాగలక్ష్మిని ఆయన పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు, కుక్కల ధర్మరాజు, పత్తిన చిన్న, మైసన్నగూడెం నాయకులు వామిశెట్టి నాగేశ్వరరావు, టపాస్ సూరిబాబు, కుర్రు రవి, పిల్లి రామకృష్ణ, గ్రామ కమిటీ అధ్యక్షులు జుత్తిగ ప్రసాద్, చీమల మురళి, రమేష్, ఉండ్రాజవరపు రాంబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జరిగిన షైనింగ్ స్టార్ వార్షికోత్సవం. ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. జంగారెడ్డిగూడెం బులియన్ అండ్ పాన్ మర్చెంట్స్ ఆధ్వర్యంలో అక్షయ తృతీయ వేడుకలు. 4వ రోజు డ్రా విజేతగా నిలిచిన సుమంగళి ఖజానా వినియోగదారుడు దీక్షిత్. తెలంగాణ రాష్ట్రంలో సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్స్. పలుచోట్ల బతుకమ్మ నృత్యాలు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వివాదాలు. మారుతున్న విద్యా ప్రమాణాలు గిరిజన ప్రాంతానికి శాపంగా మారిందంటున్న అఖిల భారత ఆదివాసీ వేదిక జాతీయ కన్వీనర్ సరియం రామ్మోహన్ రావు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా పోలవరం మండలం పట్టిసీమ శైవ క్షేత్రంలో శివలింగాకారానికి విశేష అభిషేకాలు. పాల్గొన్న భక్తులు. వార్తలు సమాప్తం. నమస్కారం.